మంగళగిరిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ఇంటి పట్టాల పంపిణీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని వెల్లడి. నేడు వరంగల్లో జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క. పోటెత్తిన నిరుద్యోగులు, స్వల్ప తోపులాట. నేడు ఏలూరు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు. ఆడవాళ్ల వ్యక్తిత్వ హననం చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని స్పష్టం చేసిన ఏపీ సీఎం. రేవంత్ రెడ్డిపై మండిపడ్డ నిజామాబాద్ లోక్సభ సభ్యుడు. ధర్మపురి అరవింద్ ఏడాదిన్నర పాలనలో పుష్ప, హైడ్రా, మూసీ, హెచ్సీయూ తప్ప ఏమి లేదన్న విమర్శ. వైసీపీ అధినేత జగన్ అర్ధాంగి వైఎస్ భారతిరెడ్డిపై టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అసభ్యకర వ్యాఖ్యల పట్ల షర్మిల స్పందించారు. భారతిరెడ్డిపై సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి నీచపు వ్యాఖ్యలు తీవ్రవాదంతో సమానం. ఈ సైకోగాళ్లను నడిరోడ్డుపై ఉరితీసిన తప్పులేదు అంటూ నిప్పులు చెరిగారు. తప్పుడు కూతలు కూసిన వెధవలను రేటింగ్స్ కోసం ప్రోత్సహించే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని షర్మిల స్పష్టం చేశారు. లోపల క్షమాపణ చెప్పించే రేంజ్ లో వాళ్ళ కౌంటర్ ఉంటుంది. మీడియా 2 లక్షలు జగన్ కోసం. ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను. నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారు కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు, దయచేసి. నేను ఏపీలో ఏ వీడియో చేసినా కూడా 5 లక్షలు దాటి చేసినాయి. తర్వాత నాకు చంద్రబాబు గారి నుంచి కాల్ రావటం గానీ వచ్చింది. చంద్రబాబు గారు నేను నమ్మలా. ఏమన్నారు కాల్ చేసి చంద్రబాబు గారు? డైరెక్ట్ గా రమ్మన్నారు. మంగళగిరి కాల్ ఎవరు చేసినారు అంటే పార్టీ తరఫున ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా బాబు గారు రమ్మంటున్నారు అని చెప్తే నేనేదో వీళ్ళు జోక్ చేస్తున్నారు కామెడీ అనుకున్నా గానీ తర్వాత తెలిసింది. అప్పుడు అధికారంలో ఉన్న 2014 నుంచి కానీ అంత ముందు ఉన్న ఎమ్మెల్యేలతో కూర్చొని నేను 2 రోజులు మీటింగ్లో ఇక నువ్వేం చేస్తావంటే, సార్ ఇట్లా నాన్నకి యాక్సిడెంట్ అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేను లస్కర్గా చేశాను సార్, తర్వాత స్వీట్ బిజినెస్ పెట్టుకున్నాను, ఇట్లా పార్టీ కష్టాల్లో ఉంటే ఇక్కడ మిమ్మల్ని తిడుతున్నా కానీ ఏదన్నా కానీ ఇంట్లో. తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఎన్కే నాయుడు కన్వెన్షన్ హాలులో మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఈ ఉద్యోగ మేళాను ప్రారంభించారు. యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరై వివిధ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉద్యోగార్థులు హాల్ లోపలికి వెళ్లే క్రమంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఈ కంపెనీల ద్వారా 11,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు.
వచ్చే వారం నుండి రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, 2 ఏళ్లలో ఇంటి పట్టా అమ్ముకునే హక్కు కూడా వస్తుందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు మధ్యాహ్నం మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో తాడేపల్లి మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. నేడు మొత్తం 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. 50 సంవత్సరాల నుంచి యాతన పడ్డాం. ఇప్పుడు లోకేష్ వచ్చాక మాకు పట్టాలు అందించాడు. చాలా సంతోషంగా ఉంది. 100 ఏళ్ళు జీవించాలి ఆయన. నా మనవాళ్ళు అంటోడు ఆయన. మేము రత్నాల చెరువులో ఉండటం మొదలుపెట్టి 16 సంవత్సరాలు అవుతుందండి. మాకు ఇన్నాళ్ళ తర్వాత పట్టా ఇచ్చారు. ఆయనకి చాలా ధన్యవాదాలండి లోకేష్ గారికి. 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాం మేము. ఇంతవరకు ఎవరు వచ్చినా సరే ఇస్తాం అన్నారు, కానీ రాజకీయాలు కానీ ఎవరు ఇవ్వలేదు. లోకేష్ గారు మొన్న ఎలక్షన్ ముందు చెప్పారు ఇస్తామని చెప్పేసి. 10 రోజుల క్రితం రాసుకెళ్లారు, ఎమ్మటే ఇచ్చారు. మాకు ధన్యవాదాలు లోకేష్ గారికి. చాలా సంతోషంగా ఉంది. చెరువుతో పండుగ చేసుకుంటాం. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలి, నిన్న మొదటి పట్టా ఇప్పటంలో జనరేట్ అయింది. ఇప్పటికీ మొదటి విడతలో సుమారుగా 5,000 మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. 2వ విడత ఉంటుంది, 3వ విడత ఉంటుంది. ఆనాడు ప్రజలు చెప్పాను, ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి, అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసేదానికి ఆనాడు చెప్పాను. అంతేకాకుండా ఈ ఇళ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతంలో వెళ్ళినప్పుడు కోరారు. దానికి నిధులు కేటాయించాం, డిజైన్లు అవుతున్నాయి. ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేద్దాం. అంటే 4 లేన్ రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా ఈజ్ అవుట్ అవుతున్న లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం. దీంతో పాటు ఏదైతే ఆనాడు నేను చెప్పాను, పార్కుల అభివృద్ధి కానివ్వండి, చెరువుల అభివృద్ధి కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు, రైతు బజార్లు, ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్, ప్రభుత్వ పాఠశాలలు, ఇట్లా దాదాపు మీరు చూస్తే 100 అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేవంత్ రెడ్డిని కేసీఆర్ జైల్లో వేశారని, కానీ రేవంత్ రెడ్డి కనీసం బీఆర్ఎస్ నేతలపై ఆ ప్రయత్నం కూడా చేయలేదని నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ అన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలో 1.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పుష్ప, హైడ్రా, మూసీ, హెచ్సియు భూముల అంశం తప్పితే ఏమీ లేదని విమర్శించారు. ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి పంపించడం తప్పితే అవినీతికి పాల్పడిన కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. వీళ్ళకి పని చేసే చేత కాదు. ఎంపీ పని చేస్తున్నాడు, ఢిల్లీకి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి శాంక్షన్లు చేస్తున్నాడు అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని కూడా చేత కాదు. ముసలోడు చేతులు కలపడు, కార్యకర్తలకి దుమ్ము దూలేడుతుందట. బోధానికి పోతలేడు, లెటర్ రేట్లు కొట్టించుకుంటలేడు, మతి వీకింది, మోకాళ్ళకి జారింది మెదడు. ఈ ప్రెస్ మీట్ అయినాక అరికాళ్ళకి జారుతుంది. ఎందుకు కొట్టించుకుంటలేట? లెటర్ రేట్ అట రేవంత్ రెడ్డి అట ఆయనకు మంత్రి పదవి ఇచ్చినాక కొట్టించుకుంటాట లెటర్ రేట్. అప్పటిదాకా లెటర్ రేట్ కొట్టించుకుంటలేడు, బోధన పోతలేడు, చేతులు కలుపుతలేడు. మొన్న ఎలక్షన్లు ఇప్పుడు అయినాయి కదా, ఎలక్షన్లు 2 బీజేపీకి వెళ్తుంది కదా. ఆడ టీచర్లని, గ్రాడ్యుయేట్లని, ఓటర్లను పిలుచుకుంటే బెదిరించుకుంటూ పంపించాడు. ఓటేయకపోతే మీ సంగతి చూస్తాను. పూర్తిగా మతి స్థిమితం బీకింది. నీకు పని చేత కాదా? పని చేసేటోని చేయనియవు. ఏంటంటే కడకు కదరబట్టలు వేసుకోవాలి, బుగ్గకారులు తిరగాలి, మందికి పని చేయొద్దు, చేసేటోని చేయనియద్దు, పోకడలు పోవాలి. బోధన ఉంటది జిల్లాకు మూలకి. ఆల్రెడీ ఇంద్రియ విద్యాలయం తెచ్చింది మేము. కొత్త బిల్డింగ్ పైసలు ఇప్పించినాం, కట్టించేసినాము. నయా పైసా కరప్షన్ ఉండదు, పని అయిపోయింది. ఆ బోధనలో 2 ఫ్లైఓవర్లు వేయించినాము. ఇన్ని రోజులు ఏం పీకిండా? 40 ఏళ్ళు నొత్తున్నాడు. ఏం పీకింది లేదు, పెట్టింది లేదు. ఒకడు వీక్తున్నాడు, పీకని రాదు. ఫాల్తు నెంబర్ 1. ఆ జిల్లాల తెల్లబట్టలు వేసుకొని తిరుగుడు తప్ప ముసలికి ఏం కాదు. అనవసరంగా 3 నెలలు వేస్ట్. సగం బిల్డింగ్ కట్టేస్తాం 3 నెలల్లో. నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ కి వస్తుందండి. అది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆడ. మేమేమో పార్టీలను పట్టించుకోకుండా రాజకీయాలు పక్కకు పెట్టి అన్ని పార్టీలతో కోఆర్డినేట్ చేసుకొని జిల్లా ప్రజలకి మేలు జరగాలని కన్వీనియంట్ ఉండాలని మేము చేసుకుంటా ఉంటే ముసలోడు ఏదో పెద్ద పోకడలు పోయి గవర్నమెంట్ సెక్రటరీ లెవెల్లో మాట్లాడుకుని పెద్ద హీరోయిజం అనుకుంటున్నా. భూపతి రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? రూరల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నావు? నీకు చెప్తే కదా నేను. గది కూడా చేత కదా మీకు? ఎయిర్పోర్ట్ వరంగల్ క్లియర్ అయిపోయింది. జగన్పల్లిలో ఎయిర్పోర్ట్ కూడా పెండింగ్ ఉంది. వ్యక్తిత్వ హననం చేస్తే అదే వారికి చివరి రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు. ఏలూరు జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ, తప్పులు చేసే వారి పట్ల
చండ శాసనుడిగా ఉంటానని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని, ఇప్పుడు తప్పు చేసిన వారిని శిక్షించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని అన్నారు. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకున్న నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చూసిన ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను. ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి. సోషల్ మీడియా వచ్చింది. ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఈ మాట కట్టుబడున్నా. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఈ మాట కట్టుబడున్నా. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. ఢిల్లీరావుతో కుదుర్చుకున్న వేల కోట్ల రూపాయల కమిషన్ ఒప్పందం చేజారిందని కేటీఆర్ ఆక్రోశంతో మాట్లాడుతున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. గాంధీ భవన్ లో మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వేలాది ఎకరాల భూమిని విక్రయించారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వేలాది ఎకరాలను విక్రయించినప్పుడు పర్యావరణం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. 400 ఎకరాల భూముల్లో కంపెనీలు వస్తే రాష్ట్రంలో లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ఆయన అన్నారు. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు వరుస షాక్లు తగిలాయి. ఒకరోజు వ్యవధిలోనే గోరంట్ల మాధవ్ పై 2 కేసులు నమోదయ్యాయి. జగన్ భార్య భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పోలీసు వాహనాలను వెంబడించి మాధవ్ రచ్చ చేశారు. పోలీసులు వాహనాలను ఆపి కిరణ్ పై దాడి చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మాధవ్ పోలీసుల అదుపులోనే ఉన్నారు. అది కట్టగా సరిపోండి, అది కట్టగా సరిపోండి, పాడి అది కట్టగా సరిపోండి సార్, కట్టగా పోండి సార్, పోండి కట్టగా పోండి, అది కట్టగా సార్, అది కట్టగా ప్లీజ్, అది కట్టగా సరిపోండి, అది కట్టగా సరిపోండి, అది కట్టగా సరిపోండి, పాడి అది కట్టగా సరిపోండి సార్, కట్టగా పోండి సార్, పోండి కట్టగా పోండి, అది కూర్చోండి సార్, జనప చెప్తా పిల్లల్ని తమాషానా, పిల్లల్ని త్రాణ కొడితే కూడా డిస్క్లోజ్ చేయకుండా తమాషాలు చేస్తారా? దోపిడుతుందా పొలిటికల్ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కంచం గచ్చిబౌలిలో పర్యావరణ విధ్వంసాన్ని సృష్టించారని విమర్శించారు. ఆ 400 ఎకరాలు అటవీ భూమి అని సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఆ విషయాన్ని చెబుతున్నానని అన్నారు. రేవంత్ ప్రభుత్వం ఆర్థిక నేరానికి పాల్పడుతోందని 10,000 కోట్ల కుంభకోణానికి తెరలేపింది అని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీకి చెందిన ఒక ఎంపీ పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఒక బ్రోకరేజ్ కంపెనీతో సంప్రదింపులు కూడా జరిపారని తెలిపారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్ 2-3 నేను మీకు స్పష్టంగా చెప్తాను. ఒకటి, ఎలాంటి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు అని చెప్పి మరి అటవీ శాఖ అనుమతి లేదు, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఇంకా ట్రాన్స్ఫర్ కూడా టైటిల్ది పూర్తిగా కాలేదు. అయినప్పటికీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని వెంటనే ఆగమేఘాల మీద ప్రభావితం చేసి ప్రభుత్వ అధికారులు మరి మిస్లీడ్ చేసినారా, ముఖ్యమంత్రి వాళ్ళని డైరెక్ట్ చేసినారా తెలియదు, మరి ఒక భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. ఎట్లా చేసినారు ఇది? ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ
పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు, మీకు ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్గా స్కీమ్. దీనిలో అన్ని నిబంధనలు మొత్తం అన్ని చట్టాలు నిబంధనలు సుప్రీంకోర్టు తీర్పులు అన్నిటినీ తుంగలో దొక్కారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ను కూడా తుంగలో దొక్కారు. ఎట్లా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 170 కోట్లు, దాదాపు 170 కోట్లు, 169 కోట్ల చిల్లర వారు ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు. మళ్ళీ సరే దాని కమిషన్ అంటారు. నేనైతే పక్కా మేము టీజీఐషన్ అయితేనే నీ పేరు మీదకి ఓనర్షిప్ వస్తేనే ఆ ల్యాండ్ నీది అన్నట్లు లెక్క. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఓనర్షిప్. టీజీఐఏసి నీది కాని భూమిని నువ్వు ఎట్లా తనఖా పెట్టావు? ఒప్పుకున్నవాడు ఎట్లా ఒప్పుకున్నాడు? ఇస్ దిస్ నాట్ క్రైమ్? ఇస్ దిస్ నాట్ ఫ్రాడ్? నెంబర్ 1. నెంబర్ 2, బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీ, అదేవిధంగా ఆ ట్రస్ట్ అనే బ్రోకర్, హౌ డిడ్ ద గవర్నమెంట్ సెలెక్ట్ దెమ్? ₹1,00,000 టెండర్ పిలవాలన్నా ఈ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. మరి ఏ బేసిస్ లో ఈ బీకన్ ట్రస్ట్, అదే బీకన్ ట్రస్టీషిప్ తర్వాత వాడవడం ట్రస్ట్ అడ్వైజర్స్ అనేవాడిని ఏ బేసిస్ లో ప్రభుత్వం సెలెక్ట్ చేసింది? ఏ ప్రాసెస్ ఫాలో అయ్యింది? ఏ రకంగా వీళ్ళని సెలెక్ట్ చేశారు అంటే సమాధానం లేదు. పై అక్రమ కేసులు పెట్టి ఏదో సాధించాలనుకుంటున్నారని వైసీపీ నేత జోగి రమేష్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా తమకు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో సిఐడి విచారణ జోగి రమేష్ ఈ రోజు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నాళ్లు రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతారని జోగి ప్రశ్నించారు. ఏడాది తర్వాత రెడ్ బుక్ మడిచి ఎక్కడ పెట్టుకుంటారని అన్నారు. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండడమే విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. అవినీతి అంటే చేస్తున్న ప్రయత్నాలకి అంతర్జాతీయ అవినీతి సంఘానికి లే ఆఫ్లు ఇచ్చినట్లు సమాచారం. సంస్థకు చెందిన విశ్వసనీయ వర్గాల ద్వారా లే ఆఫ్స్ విషయం వెలుగులోకి వచ్చినట్లు ది ఇన్ఫర్మేషన్ అనే మీడియా సంస్థ కథనం పేర్కొంది. గతేడాది డిసెంబర్లో కూడా 10% మంది ఉద్యోగులు లే ఆఫ్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకుముందు 2023 జనవరిలో 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. తెలంగాణలోని విషయాన్ని ప్రభుత్వం కానీ శాస్త్రీయ సంస్థలు కానీ ధృవీకరించలేదు. భూకంపాలను ముందస్తుగా అంచనా వేయడం సాధ్యం కాదని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ భార్య వేయడం సాధ్యం కాదని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్